నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా దేవుని వాక్కులను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మానవ జీవితంలో అనేక సందర్భాలలో రెండు రకాల ధోరణులు, రెండు నాలుకలు అనే మాట మనం వింటుంటాం. ఏదో ఒకదానికి కట్టుబడి ఉండడానికి బదులు రెండు ఆలోచనలు కలిగి ఉంటాం. రెండు విధాలుగా మాట్లాడటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ రెండు పడవలలో కాలు వేస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. లోకంలో ఉంటున్న మనిషే అది సబబు కాదు అంటున్నప్పుడు, దేవునిలో ఉంటున్న మనం అలాంటి ఆలోచనలు కలిగి ఉండటం చాలా ప్రమాదకరమైనది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి. ద్విమనస్కులారా అంటున్నాడు. అంటే రెండు నాలుకలు కలిగి రెండు తలంపుల మధ్య మీ జీవితం ముందుకు వెళుతుంది. కాబట్టి మీ హృదయమును పరిశుద్ధపరుచుకోండి అంటున్నాడు. అంటే ఏది విన్నా అదే నిజం అనిపిస్తుంది. ఏ సందర్భంలోనికి వెళ్ళినా అదే న్యాయం అనిపిస్తుంది. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవటం కష్టం ద్విమనస్కులుగా ఉన్నప్పుడు. మనం కూడా రకరకాల బోధలను వింటుంటాం. ఏ బోధ విన్నా అదే రైట్ అనే భావనలు మనలోనికి వస్తూ ఉంటుంది. ప్రేమన వారలారా, అది చాలా ప్రమాదకరమైన స్థితి. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో లేఖనాల లోతుల్లోనికి వెళ్ళి సత్యాన్ని గుర్తించగలిగే స్థితిలో మనం ఉండాలే తప్ప ఏది విన్నా అదే ఒప్పు అనుకునే స్థితిలోనికి మనం వెళ్ళొద్దు. ద్విమనస్కులుగా మనం ఉండొద్దు. ద్విమనస్కులుగా మనం ఉంటే ఎలాంటి ప్రమాదంలో మనం పడతామో, నిజంగా దేవుడు ఆ ద్విమనస్కులను ఎలా అసహించుకుంటాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకక పోయిరి. ఆహాబు యెజెబెలుల కాలంలో ఆహాబు ఇశ్రాయేలు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు యెజెబెలు విగ్రహారాధనను పెంచి పోషించింది. ఇశ్రాయేలీలు కూడా విగ్రహారాధన వైపుకు మొగ్గు చూపుతున్నారు. మరల నిజమైన దేవుడు యెహోవాయే అని మరల తమ హృదయంలో ఏలియా గారి మాటలను బట్టి విశ్వసిస్తున్నారు. ఏలియా అలాంటి పరిస్థితుల మధ్య రెండు తలంపుల మధ్య మీరు ఉన్నారు. ద్విమనస్కులుగా మీరు ఉన్నారు. రెండు నిజాలు ఎప్పుడూ ఉండవు. కాబట్టి ఈ రెండు తలంపుల మధ్య మీరు ఎందుకు ఉన్నారు? యెహోవా దేవుడైతే ఆయనని సేవించండి, బయలు దేవుడైతే ఆయనను సేవించండి అని ఒకే ఆలోచనలోనికి వారిని తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏలియా ఆకాశాన్ని ఎప్పుడైతే మూశాడో, వర్షం పడట్లేదో, యెజెబెలు యెహోవా ప్రవక్తల వల్లే వర్షము పడటం లేదు, ఆకాశం మూయబడింది అని యెహోవా ప్రవక్తలను సంహరించడానికి చూచింది. వెంటనే జనులు కూడా దేవుని ప్రవక్తల వల్లనే ఆకాశం మూయబడింది అని బయలుదేవతల వైపుకు ఆకర్షితులవుతున్నారు. మరలా ఏలియా గారు మాట్లాడుతున్నప్పుడు
మరలా యెహోవాయే దేవుడు అనుకుంటున్నారు. ఊగిసలాట మధ్య ఇశ్రాయేలీలు ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, యెహోవాయే నిజమైన దేవుడు అని అంగీకరించి మిగిలిన వాటిని వదిలేయట్లేదు. బయలే నిజమైన దేవుడని యెహోవాను తృణీకరించట్లేదు. అంటే రెండు తలంపుల మధ్య వారు ఉన్నట్లుగా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఈ స్థితి చాలా భయంకరమైన స్థితి. క్రైస్తవ జీవితంలో మనము కూడా లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోనికి వచ్చామనుకుంటూ, దేవునిలో ఉంటూ లోకములో ఉన్న వాటిని కూడా కొన్నిసార్లు మనం పాటిస్తుంటాం. చూసారా, ద్విమనస్కులుగా ఉంటాం. ప్రేమన వారలారా, లేఖనాలలో ప్రతిరోజు మంచి రోజు అని ఒకవైపు నమ్ముతూ వింటూ మరలా ముహూర్తాలు, రకరకాల నమ్మకాలతో ఉంటాం. ఏది జరగాలన్నా దేవుడి వలనే జరుగుతుంది అని నమ్ముతున్న మనం మరలా లోకంలో ఉంటున్న అనేకమైన మూఢ నమ్మకాలను కూడా మనం కలిగి ఉంటాం. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఎంత విడ్డూరమో చూడండి. భూమి దాని సంపూర్ణతయు యెహోవాయే, దేవుడే కలిగించాడు అనుకుంటున్న మనం మరలా నిర్మాణాలు జరిగించేటప్పుడు వాస్తు అంటాం. ప్రేమన వారలారా, దేవునిలోనికి వచ్చి లోకాన్ని పాటిస్తుంటాం. లోకంలోనికి వెళ్ళి దేవుణ్ణి విడిచిపెడతామంటే మరలా దేవునిని విడిచిపెట్టడానికి మనసు రాదు. అటువైపు ఉంటాం, ఇటువైపు ఉంటాం. రెండింటినీ కలిగి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళదామన్న ఆలోచన మనం కలిగి ఉంటాం. ప్రేమన దేవుని పిల్లలారా, అది చాలా ప్రమాదకరమైనది. జీవము కలిగిన దేవుణ్ణి నమ్మినప్పుడు లోకాన్ని విసర్జించాలి. మరలా లోకములో ఉన్నట్లుగా రుచి చూడవద్దు, ముట్టవద్దు అని లోకము యొక్క మూలపాఠాలను మనం పాటించడానికి వీలు లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, మన తలంపులు రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్నట్లుగా అనేక సందర్భాలలో మనకు కనపడుతుంది. కానీ అది చాలా ప్రమాదకరమైనదని ఏలియా ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. రెండు తలంపులు వద్దు, ఒకటే, ఏది నిజమో దానిని మీరు స్వీకరించండి అని అందరి ముందు ఏలియా యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపించడానికి మాట్లాడుతున్నాడు.